నమస్తే నేను ప్రతిభ వెల్కమ్ టు సోషల్ టీవీ వరదల్లో సాయం చేయడం చేతకాని ముఖ్యమంత్రి అంటూ జగన్ ని తిట్టిపోస్తున్నారు నారా లోకేష్ ముఖ్యమంత్రి బయటకు రాలేదు ముఖ్యమంత్రి జనాల్లోకి వెళ్ళలేదు అని నసుగుతున్నారు అసలు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో లోకేష్ కి తెలుసా పోనీ ముఖ్యమంత్రి బాధ్యత ఏంటో చిన్నబాబుకి కానీ చంద్రబాబుకి కానీ తెలుసా కేవలం ప్రచార యావతో గతంలో తితిలి పోనీ తుఫాన్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ఎంత ప్రచారం చేసుకున్నారో జనాలకు తెలియదనుకుంటున్నారా అసలు చంద్రబాబు ప్రచారం వల్లే విశాఖకు పెట్టుబడులు రాకుండా పోయాయనే వాదన కూడా ఉంది కేవలం కేంద్రం సాయం కోసమే తుఫాన్లతో విశాఖ అతలాకుతలమైందని చంద్రబాబు ఫోటోలతో ప్రచారం చేసుకున్నారు కేంద్రం సాయం అందింది కానీ విశాఖ ఇమేజ్ మట్టిలో కలిసింది పోనీ ఆ సాయంతో స్థానికులకు ఉపశమనం కలిగిందా అంటే అది లేదు కేవలం బాబు గారు ప్రచారం కోసమే అది ఖర్చు చేశారు ఉత్తరాంధ్రకు వరుసగా తుఫాన్లు వచ్చినప్పుడు సాయం చేయడం మాట టుంచి ఎలా ప్రచారం చేసుకున్నారో అందరికీ తెలుసు అదే టైంలో పాదయాత్రలో ఉన్న జగన్ తన యాత్రకు మధ్యలో విరామం ఇచ్చి మరీ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు ఈ విషయాల్ని గుర్తు చేస్తే గతంలో బాబు చేసిన హంగామాను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఒక రైటప్ వైరల్ అయిపోతుంది చంద్రబాబు ప్రచార యావను కళ్లకు కడుతుంది కానీ నిజంగానే సీఎం జగన్కు ఈ విషయాలు అస్సలు చేతకాదు అవేంటో ఒకసారి చూద్దాం వరదలొచ్చినప్పుడు ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేసుకోవడం ఇళ్లు మునిగిపోతే సెల్ ఫోన్ ఛార్జర్లు పెట్టి హంగామా చేయడం తాగడానికి నీళ్లని చెప్పి ప్యాకెట్లలో బురద నీరు పోయడం చంటి పిల్లలకి పాలని చెప్పి నీళ్ల పాలు అంటగట్టడం వరద బాధిత ప్రాంతాల్ని వదిలేసి పైపైన పర్యటించడం కంటి చూపుతో తుఫాన్ ఆపేశామంటూ పేపర్లలో ప్రకటనలిచ్చుకోవడం శ్రీకాకుళంలో ఇవ్వాల్సిన వరద సాయం రాజమండ్రి బ్లాక్ మార్కెట్లో కనిపించడం బాధితుల్లో టీడీపీ కార్యకర్తలకి మాత్రమే పంట నష్టాన్ని అందించడం నిరంతర సమీక్షల పేరిట అధికారులకు బీపీలు హార్ట్అటాక్లు తెప్పించడం డాష్ బోర్డ్ అంటూ హంగామా చేసి పబ్బం గడుపుకోవడం లాంటివి జగన్కి నిజంగానే చేత కాదు లోకేష్ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా ఈ విషయాల్ని గుర్తు చేసుకుంటే ఈ వరదల సమయంలో జగన్ని విమర్శించడానికి వాళ్లకు నోళ్లు రావు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.